హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనం టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సోషల్ కంటెంట్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్ మీరైతే డిఎస్సి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ప్రమోషన్స్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఈసారి హెచ్జిటి పోస్టులు అయితే చాలా ఖాళీలు ఉండే అవకాశం ఉంది ప్రతి డిస్టిక్లో కూడా. సో హెచ్జిటి అండ్ ఎస్ఏ వాళ్ళు కంపల్సరీ కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ఫ్రెండ్స్. ఎస్ఏ వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక్క పోస్ట్ పడ్డా అది మాదే అన్నట్టుగా ప్రిపేర్ అవుతారు. సో హెచ్జిటి వాళ్ళు కూడా అలానే ప్రిపేర్ అయితే జాబ్ కంపల్సరీ కొట్టడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు ప్రిపరేషన్ అస్సలు ఆపకండి. సో కంటెంట్లోకి వెళ్దాము. వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. మనం కంటెంట్లోకి వెళ్దాము. భారతదేశ జాతీయ చిహ్నాలు 7వ తరగతి నుంచి చూద్దాము. 7th క్లాస్. జాతీయ జెండా రూపకర్త అంటే మన జాతీయ జెండా రూపకర్త వచ్చేసి శ్రీ పింగళి వెంకయ్య. జాతీయ వృక్షం వచ్చేసి మర్రి చెట్టు. జాతీయ నది గంగా నది. జాతీయ పుష్పము తామర పువ్వు. జాతీయ ఫలము మామిడి పండు. జాతీయ జంతువు రాయల్ బెంగాల్ పులి. జాతీయ జలచర జంతువు వచ్చేసి డాల్ఫిన్. జాతీయ వారసత్వ జంతువు వచ్చేసి ఏనుగు. సో ఫ్రెండ్స్, ఇవి అన్నీ కూడా గుర్తుంచుకోవాల్సినవే, మనకి చాలా చాలా ఇంపార్టెంట్. టెట్లో కానీ డిఎస్సిలో కానీ కంపల్సరీ బిట్ అయితే రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, మన జాతీయ వారసత్వ జంతువు వచ్చేసి ఏనుగు. జాతీయ పక్షి నెమలి. జాతీయ గీతం జనగణమన రచించింది వచ్చేసి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్. జాతీయ రాజముద్ర సారనాథ్ వద్ద ఉన్న అశోకుని ధర్మస్తూపంలోని 3 సింహాల గుర్తు నుండి తీసుకొనబడింది. జాతీయ భాష వచ్చేసి హిందీ. జాతీయ ప్రార్థన వందే మాతరం. ఈయన రచించింది శ్రీ బంకిం చంద్ర చటర్జీ. భారత ప్రామాణిక కాలము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా గ్రీనిచ్ ప్రామాణిక కాలం కన్నా మన దేశ కాలము 5.5 గంటల ముందు ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కానీ ప్రిపరేషన్ అనేది ఆపకండి. ఎందుకంటే ఆపినమంటే మనం వెనుకబడిపోయినట్టే ఫ్రెండ్స్. చాలామంది చాలా స్ట్రగుల్గా అంటే రాత్రి పగళ్ళు కష్టపడి చదువుతున్నారు కాబట్టి మనం జాబ్ కొట్టాలంటే మనం కూడా కంటిన్యూ ప్రిపరేషన్లోనే ఉండాలి. మన జాతీయ క్యాలెండర్ వచ్చేసి శక సంవత్సరం ఆధారితము. చైత్ర మాసం నుండి ఫాల్గుణ మాసం వరకు ప్రపంచ దేశముల వలనే గ్రెగరియన్ క్యాలెండర్ను అధికార క్యాలెండర్గా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశ జనసాంద్రత 2011 ప్రకారము జనాభా గణన. ఇది 8th క్లాస్ నుండి తీసుకోబడింది. ఫస్ట్ బీహార్ వచ్చేసి 1102. పశ్చిమ బెంగాల్ 1030. కేరళ 859. ఉత్తరప్రదేశ్ జనసాంద్రత 828. హర్యానా 573. తమిళనాడు యొక్క జనసాంద్రత 555. పంజాబ్ యొక్క జనసాంద్రత 550. జార్ఖండ్ జనసాంద్రత 414. అస్సాం యొక్క జనసాంద్రత 397. గోవా జనసాంద్రత 394. ఈ జనసాంద్రతలు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మహారాష్ట్ర 365. త్రిపుర యొక్క జనసాంద్రత 350. కర్ణాటక 319. ఆంధ్రప్రదేశ్ 309. గుజరాత్ 308. తెలంగాణ 307. ఒడిషా 269. మధ్యప్రదేశ్ 236. రాజస్థాన్ 201. ఛత్తీస్గఢ్ 189. ఉత్తరాఖండ్ 189. మేఘాలయ 132. హిమాచల్ ప్రదేశ్ 123. మణిపూర్ 122. నాగాలాండ్ 119. సిక్కిం 86. జమ్మూ కాశ్మీర్ 56. మిజోరాం 52. అలాగే అరుణాచల్ ప్రదేశ్ యొక్క జనసాంద్రత 17. నెక్స్ట్, 1000కి పైన జనసాంద్రత గల రాష్ట్రాల సంఖ్య 2. 751 నుంచి 1000 మధ్య గల జనసాంద్రత గల రాష్ట్రాల సంఖ్య 2.
501 నుండి 750 మధ్య గల జనసాంద్రత గల రాష్ట్రాల సంఖ్య 3. 251 నుంచి 500 మధ్య గల జనసాంద్రత గల రాష్ట్రాల సంఖ్య 10. అలాగే 0 నుండి 250 మధ్య జనసాంద్రత గల రాష్ట్రాల సంఖ్య 12. తెలంగాణ రాష్ట్ర వివరాలు చూద్దాం మనము. తెలంగాణ రాష్ట్రపిత వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తేదీన ఏర్పడింది. విజయనామ సంవత్సరము భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర మాతృగీతం వచ్చేసి జయ జయ హే తెలంగాణ, రచించింది అందెశ్రీ. 15 డిగ్రీల 46 నిమిషాల నుండి తెలంగాణ రాష్ట్రం 15 డిగ్రీల 46 నిమిషాల నుండి 19 డిగ్రీల 47 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. 77 డిగ్రీల 6 నిమిషాల నుండి 81 డిగ్రీల 41 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఉత్తర మరియు ఉత్తర అక్షాంశాలు, తూర్పు రేఖాంశాలు గుర్తుంచుకోండి. రాష్ట్ర విస్తీర్ణం వచ్చేసి 1,12,077 చదరపు కిలోమీటర్లు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 3.14%. దేశ భౌగోళిక విస్తీర్ణంలో మన రాష్ట్రం యొక్క శాతం. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్. దీని అధికార భాష వచ్చేసి తెలుగు. తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం సెప్టెంబర్ 9న, కాళోజీ జయంతి ఆ రోజున. క్రమ సంఖ్య రాష్ట్రము అలాగే ఏర్పడిన జిల్లాల సంఖ్య చూద్దాము. తెలంగాణలో 2014 జూన్ 2 నాటికి 10 జిల్లాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో 2016 అక్టోబర్ 11న 21 జిల్లాలు, అలాగే 2019 ఫిబ్రవరి 17న 2 జిల్లాలు. మొత్తం 33 జిల్లాలు. తెలంగాణ విత్తన భండాగారం అంకాపూర్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ దూలపల్లి, మల్కాజ్గిరి. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య 119, ఎమ్మెల్సీల సంఖ్య 40, ఎంపీల సంఖ్య 17. రాజ్యసభ సభ్యుల సంఖ్య 7. జిల్లాలు వచ్చేసి 33 జిల్లాలు, అలాగే పరిషత్తులు వచ్చేసి 32. ప్రజా పరిషత్తులు 540. మొత్తం జనాభా వచ్చేసి 351.94 లక్షలు. పురుషులు మరియు స్త్రీల నిష్పత్తి 1000:988. అక్షరాస్యత రేటు 66.46%. పురుషుల అక్షరాస్యత రేటు 74.95%. స్త్రీల అక్షరాస్యత రేటు 57.92%. జనసాంద్రత వచ్చేసి 307. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు కంటెంట్ అయితే. నెక్స్ట్ వీడియోలో మరి కొంచెం చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.